లేదు అనేది కూడా ఆయన స్నేహితుల మాటల్లో వినడం జరిగింది. అలాగే కుటుంబీకులు కూడా చెప్తున్న మాట అని చెప్పొచ్చు. ఎప్పుడు అంటే ముందు నుంచి కూడా ఎప్పుడైతే గబ్బర్ సింగ్ సినిమా హిట్ అయిందో అప్పటి నుంచి కూడా గబ్బర్ సింగ్ టీమే ఆయనకి తోడుగా ఉంటుంది అంటూ కూడా తెలుస్తుంది. ఎందుకంటే మనం అనేక సందర్భాల్లో కూడా వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా చెప్పింది ఒకటే, అంటే ఆయన బ్రతకాలి అనేది మేము గట్టిగా అనుకున్నాం. ఎందుకంటే ఇండస్ట్రీ నుంచి కొంచెం సహాయం అందినా కూడా ఆయనకి ఈరోజు పరిస్థితి ఉండేది కాదు అంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితిని కూడా మనం వినడం జరిగింది. స్వయం ఆయన కూతురు కూడా అనడం జరిగింది. అంటే దిల్ రాజు పిఏ అంటూ కూడా కాల్ చేశారు, మేము ఎంత డబ్బైనా సరే మేము భరిస్తాము అని చెప్పినప్పటికీ కూడా అనేక సార్లు నిన్న కూడా మేము ఆయనకు కాల్ చేశాం కానీ ఎవరు కూడా స్పందించలేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకసారి దీనికి సంబంధించి ఆయన తమ్ముడితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సార్. అన్న అంటే ఇబ్బంది పెట్టాలని కాదు, ఆయన దాదాపుగా పెద్ద పెద్ద ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పెద్ద పెద్ద హీరోలతో వర్క్ చేశారు. గబ్బర్ సింగ్లో ఆ సీన్ ఏదైతే ఉంటుందో పోలీస్ స్టేషన్ అందరికీ ఒక నవ్వును తెప్పిస్తూ ఉంటుంది ఇప్పటికైనా సరే. అలాంటిది ఎందుకని ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరు సరిగ్గా స్పందించారు? ఎవరు స్పందించలేదంటే వాళ్ళు వచ్చి వెళ్ళారు, కలిశారు, వచ్చి హాస్పిటల్కి వచ్చారు. గబ్బర్ సింగ్ టీం వచ్చారు, 2 సార్లు 3 సార్లు వచ్చారు, వాళ్ళని కూడా పరామర్శించారు, వెళ్ళారు. నేను ప్రభాస్ పిఏని మాట్లాడుతున్నా, మీకు ఆర్థికంగా సహాయం చేస్తానని చెప్పారు, అది కూడా ఫేక్ కాల్ అని తెలిసింది. అదేవిధంగా కవిత ఆఫీస్ నుంచి కూడా కాల్ చేస్తున్నామన్నారు, అది కూడా ఫేక్ కాల్. అలాగే దిల్ రాజు గారి పిఏ అని చెప్పాను. అంటే ఎందుకని ఈ విధంగా ఇవన్నీ క్రియేట్ చేసి ఒక హోప్ని కలిగించారు, తర్వాత నిరాశ అని? అది వాళ్ళు ఎవరు చేసిరో ఫేక్ కాల్స్ తెలియదు, కానీ ఫేక్ కాల్స్ అయితే అన్ని ఫేక్ కాల్స్ అవి. ప్రభాస్ గారు అనేది ఇవన్నీ అన్ని ఫేక్ కాల్స్. వాళ్ళు కరెక్ట్ అయితే వాళ్ళు వస్తుండే, వాళ్ళ దాకా ఈ విషయం వెళ్ళలేదు. ఇప్పుడు ప్రభాస్ గారు కానీ ఎవరు కానీ ఈ విషయం వైరల్ అయిన వీడియోస్ వాళ్ళు చూడలేదేమో, వెళ్ళలేదు అంతే, వాళ్ళకి తెలియదు. లేదు, ఏం లేదు, అదేం మాట్లాడలేదు, ఎవరితోటి ఏం మాట్లాడలేదు. అందరిలో బాగుంటుండే. ఫిష్ వెంకట్ అంటే సినిమా ఇండస్ట్రీలో బాగుంది, మంచి పేరు. పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా కూడా, ఒక ఎమ్మెల్యే వచ్చినా కూడా, ఎంపీ వచ్చినా కూడా, ఆయన కూడా ఒక హీరో చేసినప్పుడు ఎవరిని అంటే పర్మిషన్ కలవడానికి మాట్లాడడానికి ఏముండదు. ఫిష్ వెంకట్ పోతే ఫిష్ వెంకట్ గారు వచ్చారు అని బాగుంటుంది, పెద్ద హీరోస్. ఆయన పవన్ కళ్యాణ్ గారు సాయం చేసిండు, కలిసాడు, వెళ్ళి సాయం చేసిండు. ఎంత వాళ్ళకి తెలిసి ఎంత చేసాడు ఎంత. మామూలుగా సినిమాలు చేస్తున్నారు అంటే కొంచెం ఎక్కువగానే డబ్బులు వస్తూ ఉంటే కొంచెం సేవింగ్ చేస్తారు అనే ఒక మాట వినిపిస్తూ ఉంటుంది మనకి ఇండస్ట్రీలో. మరి ఇన్ని సినిమాలు చేశారు, పెద్ద పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేశారు, అంటే ఫిష్ వెంకట్ గారు అంటే ఆ గుర్తింపు వేరు అసలు. అలాంటిది ఎందుకని కొంచెం అంటే ఆయన పెద్ద పెద్ద సినిమాలు చేసి అంటే రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకోవచ్చు అనేది మీరు అంటున్నారు, సంపాదించవచ్చు కదా అని. సంపాదించవచ్చు కదా అంటారు. అంటే ఇక ఆయన ఉన్న దాంట్లో వాళ్ళ ఫ్యామిలీని ఆయన చూసుకోవడం, దాంట్లో ఆయన పెద్దగా ఒక ముషీరాబాద్లో ఒక ఫ్లాట్ తీసుకున్నాడు, అదొక ఫ్లాట్ ఉంది. ఇక్కడ ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేశారు 2 years బ్యాక్. 2 years కంప్లీట్, కొద్దిగా ఇంకా కావాలి, కంప్లీట్ కాలేదు. దాంతో నాకు ఆరోగ్యం బాగాలేదని తెలిసిన తర్వాత ఆయన ఇంకా ఆగిపోయినాడు. చూడొచ్చు, ఆయన స్నేహితులు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది సయ్యద్. ఎందుకంటే ఒక్కసారిగా మా స్నేహితుడు మాతో లేడు అనే వార్త వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పొచ్చు. అసలు ఎన్నో అంటే దాదాపు 2 ఏళ్ల నుంచి ఆయన ఆరోగ్యం బాగాలేనప్పటికీ కూడా ఖచ్చితంగా ఆయన మాట్లాడే విధానం ఏదైతే ఉందో, ఆయన అందరితో కూడా అంటే ఆరోగ్యం బాగున్నప్పుడు ఏ విధంగా మాట్లాడారో, బాగాలేనప్పుడు కూడా అదే విధంగా మాట్లాడేవారు. మాతో చాలా ఆనందంగా అంటే జోష్గా మాట్లాడేవారు. అలాంటిది ఈరోజు ఇలాంటి పరిస్థితి వస్తుంది, అసలు మేము అనుకోలేదు అంటూ కూడా వాళ్ళు ఎంతగానో రోధిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారిగా ఫిష్ వెంకట్ గారు ఇంకా లేరు అనే మాటను మేము జీర్ణించుకోలేకపోతున్నాం అంటూ కూడా వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మేము ఒకే ఏరియాలో పెరిగిన వాళ్ళం, కష్ట సుఖాల్లో ఎప్పుడు మాకు తోడుంటారు. ఆయన సినిమాలను మేమే మొదటిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం, అలాంటిది లేకపోవడం అనేది మేము అది తీసుకోలేకపోతున్నాం అంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్న మాటలని చెప్పొచ్చు. ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం అన్న. అంటే మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, అనేది ఎప్పటి నుంచి అన్న పరిచయం? నాకు ఒక 25 సంవత్సరాల నుంచి పరిచయం, మా అన్న 25-30 సంవత్సరాల నుంచి పరిచయం. నా ఫ్యామిలీ ఫ్రెండు. నా ఇంట్లో, నా వరంగల్లో
ప్రతి ఏరియాలో ఆయన వరంగల్కి వస్తున్నాడంటే మా టీం అందరినీ మా అన్నను సీనన్న కానీ భవన్ కానీ ప్రతి ఒక్కరిని తీసుకొని వచ్చేవాళ్ళు, మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. నాతోటి ఇక బాగా జర్నీ ఉంది. నేను మామూలుగా అందరికీ తెలిసినప్పటికంటే అన్నతో దోస్తాను అయినాక తర్వాత చాలామందికి తెలిసిన నేను. వరంగల్ భాష అనే పేరు కూడా మా అన్నయ్య గారు చేయబట్టే ప్రతి సినిమాలు అన్నయ్యతో ఒక 5-6 సినిమాలు చేసిన. ఎప్పుడు వచ్చినా నా ఫ్యామిలీ వచ్చినా ఎవరు వచ్చినా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం, ప్రతి ఒక్కటి చేసుకునే వాళ్ళం. ఈరోజు అన్నయ్య నిజంగా కూడా 18 రోజుల నుంచి వెళ్ళి కొట్టుమిట్టులు ఆడుకుంటూ అదైపోయిండు. ఎవరి సాయం కూడా ఎక్కువ పెద్దగా ఏం అందలేదు. మామూలుగా విష్కం సేన గారు, మోపిదేవి వెంకటరమణ గారు, మా మైనంపల్లి హనుమంతన్న, అల్వాల్ డాన్, మా అన్న స్పోర్ట్స్ మినిస్టర్ ఇమ్రాన్, యూట్యూబర్ ఇమ్రాన్, ప్రతి ఒక్కరు వచ్చి కొంచెం సాయం చేసేళ్ళు. పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు. అక్కడ దాకా తెలిసిందో తెలియలేదో తెలియదు కానీ వదినను మట్టుకు ఒకటే చెప్తున్నానండి, మీ మీడియా మిత్రులకు ఒకటే చెప్తున్నా, వదినను మట్టుకు ఆమెకు కూడా మోకాళ్ళ నొప్పులు, ఆమె పరిస్థితి కూడా బాగాలేదు. ఆమెను కొంచెం అది చేయాలని చెప్పి మీ మీడియా ద్వారా కానీ ఇప్పుడు మీరు అనడం జరిగింది, ఆయన పెద్ద వ్యక్తి, నిజంగా సాయం అందలేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఆయన పెద్ద పెద్ద హీరోలతో వర్క్ చేశారు, దాదాపుగా 100కి పైగా సినిమాలు తీశారు. ఫిష్ వెంకట్ అంటే తెలియని వాళ్ళు ఎవరు కూడా లేరని చెప్పొచ్చు. అలాంటిది ఎందుకని ఇండస్ట్రీ నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు రాని పరిస్థితి? ఎందుకంటే ఆయన ఆరోగ్యం బాగాలేనప్పటి నుంచి కూడా ఎవరు సరిగ్గా స్పందించలేదు అనేది ఒక వార్త ఉంది, అది నిజమే అంటే నిజమే అంటే తెలియవచ్చు తెలియకపోవచ్చు. మా గబ్బర్ సింగ్ టీం అయితే ఆల్రెడీ అందరికి చెప్పుకుంటూ వస్తున్నారు. చెప్పుకున్న దాంట్లో మా గబ్బర్ సింగ్ టీం చెప్పుకున్న దాంట్లో ప్రతి ఒక్కరూ అది చేశారు. ఏది వచ్చి ఇచ్చేవారు మాత్రం ప్రతి ఒక్కరు ఇచ్చారు. టీము పాపం గబ్బర్ సింగ్ టీం కూడా సాయి కానీ, మా రమేష్ కానీ, లిమ్సన్ కానీ, ప్రవీణ్ కానీ ప్రతి ఒక్కరు వెళ్ళి చెప్పారు. నిఖిల్ కానీ ప్రతి ఒక్కరు వెళ్ళి చెప్పారు. చెప్పిన కాడికి కొంచెం అదైంది. కానీ ఇంకా కొంత ముందు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఎంతో చిన్న ఆయన బ్రతకాలంటే చిన్న సోను సూద్ గారికి కూడా తెలియలే. ప్రతి ఒక్కరికి ఎవరికైనా తెలిస్తే బాగుండేది, ఇంకా కొంచెం బెటర్ హాస్పిటల్లో వేసేవాళ్ళం కావచ్చు. దయచేసి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న బిడ్డ గారు కూడా వాళ్ళ అల్లుని కూడా ధన్యవాదాలు. వాళ్ళు కూడా చాలా రిస్క్ తీసుకున్నారు, చేశారు, హెల్ప్ చేశారు. కానీ ఇక ఈరోజు ఒకటే నేను చెప్పవలసింది ఏంటంటే వదిన గురించి, వదినను కొంచెం మనం అది చేసుకోవాలి. ఆమెకు ఆపరేషన్ కావాలి, కొంచెం ఆమె కూడా ఆర్థిక సాయం అందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు శ్రీహరన్ ఉంటే ఇలా జరిగేది కాదు, ఇది వాస్తవం. అన్న లేకపోవడం వల్ల కూడా ఈ మాట మేము వినడం జరిగింది. ఆయన ఎప్పుడైతే ఆరోగ్య పరిస్థితి బాగాలేదో అప్పుడు కూడా శ్రీహరి గారు ఉండుంటే కనుక ఈ రోజు ఆయన ఈ పరిస్థితిలో ఉండేవారు కాదు అంటూ కూడా మేము గతంలో విన్నాం మీ మాటల్లో నుంచి. అంటే ఎందుకని ఆ మాట? ఇంతమంది అంటే ఇండస్ట్రీలో ఇంతమంది ఉన్నారు, అలాంటిది కేవలం శ్రీహరి గారి గురించి అంటే శ్రీహరన్ అంటే హైదరాబాద్ వాస్తవుడు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఫిష్ వెంకట్ అంటే అన్నకు బాగా దగ్గర. ఏదైనా మాకు ఏ బాధ ఉన్నా అన్న దగ్గరికి పోయేవాళ్ళం, అన్న దగ్గరికి అది చేసుకునే వాళ్ళం. అన్న అంటే మాకు బాగా ఇష్టం. శ్రీహరన్ అంటే అందరిని పేరు పెట్టి పిలిచేవాడు. అన్న నేను ఈ షూటింగ్ పోయినా నాకు డబ్బులు రాలేదంటే ఆ ప్రొడ్యూసర్ని బెదిరించి డబ్బులు ఇప్పించేవాడు మా శ్రీహరన్న. ఆయన స్వర్గానికి పోయిండు. ఆయన కూడా తొందరగా వీళ్ళందరినీ పిలుచుకుంటుండేమో అనిపిస్తుంది. మా వెంకట్ లేడు నా దగ్గర అని పిలుచుకుంటుండేమో. అది శ్రీహరన్నకు ఉన్నటువంటి విలువ, ఆయనకున్నటువంటి మర్యాద, ఆయనకున్నటువంటి మంచితనం, అది శ్రీహరన్ అనేది ఆ పేరండి మాది. శ్రీహరి గారే ఫిష్ వెంకట్ గారిని కూడా ఇండస్ట్రీలో పరిచయం చేశాడు. అన్నగారే పరిచయం చేశారు, శ్రీహరి గారే పరిచయం చేశారు. శ్రీహరి గారు పరిచయం చేసినాక మా వెంకటన్న మాలాంటి వాళ్ళను చాలా మందిని చేరదీశాడు, చాలా మందికి తిండి పెట్టాడు, చాలా మందిని చేరదీసి ప్రతి ఒక్కరికి ఇది సినీ ఫీల్డ్, ఇది కథ, అరే ఇట్లా చేసుకోవాలని చెప్పింది కూడా మా వెంకటన్నే. ఈవెన్ ప్రొడక్షన్లలో కూడా అందరినీ ప్రతి ఒక్కరిని బాయ్ తిన్నవా, బాయ్ ఉన్నవా అని చెప్పుట్లా మా వెంకటన్న నిజంగా సూపర్ వ్యక్తి, మంచి వ్యక్తి. ఈ మధ్యలో మనకు లేకుండా పోయాడు కావచ్చు, కానీ అన్నకు బెస్ట్ ఫ్రెండ్ మా సీనన్న. చాలా బాధ. ఇక మా బావ మైపాల్ బావ చాలా ఖర్చు పెట్టుకున్నాం, చాలా అది చేసుకున్నాం ప్రతి ఒక్కటమ్మా. అంటే అన్న చివరిగా చూసుకుంటే కొన్ని రోజుల నుంచి కూడా ప్రభాస్ పిఏ అంటూ, కవిత పిఏ అంటూ, దిల్ రాజు పిఏ అంటూ కూడా కొన్ని ఫోన్లు రావటం జరిగింది. అంటే ఒకవేళ నిజంగానే వాళ్ళ దగ్గర నుంచి వచ్చి ఉంటే కనుక ఈరోజు అదంతా ఫేక్ న్యూస్ అండి. ఫేక్ న్యూస్ వాళ్ళు ఏదో అనుకున్నారు. సైబర్ క్రైమ్లో కూడా మేము కేసు పెట్టడం జరిగింది. ఇంతకుముందు మీడియా వాళ్ళు కూడా అక్కడ కేసు పెట్టాలని చెప్పింది. కవితక్క కూడా ఫోన్ చేసింది, కవితక్క కూడా సాయం అందజేస్తుందా అన్నది. ఏ కవితక్క రాలేదు, ఎవరేం చేయలేదు. చేసే ఉన్న వాళ్ళు మాత్రం దేవుళ్ళు, చేయని వాళ్ళు వెళ్ళాలంటే వాళ్ళు కూడా దేవుళ్ళే. కానీ వాళ్ళకి తెలిసిందో తెలియలేదో మాకు తెలియదు. వాళ్ళకి తెలిసినట్టు కనుక పోతే మా వాళ్ళు పొయ్యిలు తిరిగిళ్ళు, మా గబ్బర్ సింగ్ టీం తిరిగిన కాడికి కొంత హెల్ప్ అయితే జరిగింది మా అన్నకు. కానీ పెద్దవాళ్ళు చేసేదానికంటే ఇప్పుడు ఇంత బుక్కడి చేపెట్టేదానికంటే ఇంత పెట్టేదానికి తేడా ఉంటుంది కదా, అది కొంచెం అందలేదనే బాధ. అన్న ఈరోజు మళ్ళీ అదే దేవునటువంటి హాస్పిటల్లో
రాత్రి నిన్న 8:30కు మృతి చెందిండు. దాంతో చాలా విషాదంలో ఉన్నామమ్మా. అంటే అంటే ఎప్పుడు తెలిసిందన్న నాకు రాత్రి 10 గంటల 8:30కు 9 గంటలకు తెలిసిందమ్మా. అంతే 8:30 కూడా ఆయనకి మీరు అందరి సపోర్ట్ చేయడం జరిగింది. కంపల్సరీ అమ్మా. మా అన్నయ్య కొడుకు పవన్ పాషా, మా తమ్ముడు మస్తాను, వీళ్ళందరినీ నేను పెట్టి కూడా నేను వేరే నాకు కూడా హెల్త్ బాగాలేదమ్మా. నా కన్నా ఆపరేషన్ తర్వాత నేను కూడా పోయిన సంవత్సరం చనిపోయేవాడినే బతికిన దేవుడు పుణ్యాన. అంటే అందరు ఆశీస్సులు కావచ్చు, నేను కట్టిన పోచవతల్లి గుడి కావచ్చు, నేను ఒక ముస్లింను అయినా కూడా అందరితో బాగుంటా. నాకు ఇండస్ట్రీలో ఎవరు శత్రువులు లాంటి వాళ్ళు ఎవరు లేరమ్మా. అంతా దేవుళ్ళ లాంటి వాళ్ళు. అందరు నన్ను బాగా ప్రేమగా పిలుస్తారు వరంగల్ భాష అని. అది దాని గురించే మేము చేసుకుంటున్నాను. చూడొచ్చు ఆయన స్నేహితులు కూడా చెప్తున్నది ఒకటే, అక్కడ దాకా వెళ్ళిందో కూడా లేదో తెలియదు కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు స్పందించలేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఆయనకి ఎప్పుడైతే ఆరోగ్య పరిస్థితి బాగాలేదో అప్పటి నుంచి కూడా తోడున్నది కూడా వీళ్ళందరే అంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. ఒక్కసారి మరికొంతమందితో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సయ్యద్. ఎప్పుడు తెలిసిందండి అంటే ఇంకా మీ స్నేహితులు ఇంకా లేరు అనేది అసలు ఎలా తెలుసుకున్నారు? మేము అన్నకు ఆరోగ్యం బాగాలేదు అనుడితోనే అదేంటంటే బోడుపల్లి ఆర్డిఎం హాస్పిటల్లో పోయినాం మేడం. అక్కడ ఒక 7 రోజులు ట్రీట్మెంట్ జరిగింది. ఇక అప్పుడు ఏంటంటే కొద్దిగా బాగానే మాట్లాడిండు, ప్లస్ కొద్దిగానే ఇట్లా మాట్లాడిండు. ఇక ప్లస్ అన్న వాళ్ళ దోస్తులు కూడా వచ్చిళ్ళు, ప్లస్ ఏంటంటే గబ్బర్ సింగ్ టీం కూడా. ఇదే ఇక వాళ్ళు కూడా ఇక వాళ్ళ చేతనైనా సాయం చేసి ఇక వాళ్ళు ఏంటంటే ప్రముఖుల దగ్గర పోయి ఇట్లా మా అన్నకి ఇట్లా అయింది అది ఇది అన్నట్టుగా వాళ్ళు కూడా హెల్ప్ చేసారు మేడం, గబ్బర్ సింగ్ టీం కూడా. కానీ ముందు వచ్చింది మాత్రం రాజకీయ నాయకులే మేడం. సినీ ఫీల్డ్ కన్నా ముందు వచ్చి స్పందించింది మాత్రం రాజకీయ నాయకులు. వాళ్ళకి తోచిన సాయం వాళ్ళు చేసేది. కానీ మనం ఎంతో గొప్ప చెప్పుకుంటాం సినీ ఫీల్డ్ అని, కానీ వాళ్ళు ఏమాత్రం ముందుకు రాలే. అందులో ముందుకు వచ్చిన టీం మాత్రం గబ్బర్ సింగ్ టీం మేడం. అంటే ఆయన ఎన్నో సినిమాలు చేసినప్పటికీ కూడా కేవలం గబ్బర్ సింగ్ టీం ఒక్కటే ఆయనకి తోడుగా ఉన్నారు, మీరు అందరూ తోడుగా ఉండటం జరిగింది. మరి ఎందుకని సినీ ఇండస్ట్రీ నుంచి ఏమో మేడం, ఏంటంటే పేకాల్ చేస్తూ మేము ఏంటంటే ప్రభాస్ పిఏ అంటూ ఇట్లా ఏంటంటే 50 లక్షలు ఇస్తాము అది ఇది అన్నట్టుగా ఇలా ఒక ఐదారు పేకాల్స్ వచ్చాయి. వీటి మీద కూడా మేము ఏంటంటే సైబర్ క్రైమ్లో చెప్పాము మేడం. మేము గత ఏంటంటే 18 రోజుల నుండి అన్న వెంటనే వండుకుంటా ఇక్కడ హాస్పిటల్ అయిపోయాక మళ్ళా అది శ్రీనివాస్ మన ఎమ్మెల్యే శ్రీనివాసరావు అది వాళ్ళ పాప హాస్పిటల్ వేసిళ్ళు అక్కడ పిఆర్కే హాస్పిటల్లో. వాళ్ళు కూడా ఏంటంటే చాలా బాగా చేసేది. కానీ ఇక ఇట్లా ఏంటంటే ఇక అన్నకి ఏంటంటే బాడీ సహకరించాక కొద్దిగా ఇదే ఇక నైట్ ఏంటంటే 8:45కి చనిపోయాడు మేడం. అంటే కుటుంబానికి కూడా చెప్పుకొని కొన్ని విషయాలు స్నేహితులకు ఎక్కువ చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఏదైనా విషయంలో నేను ఈ విషయంలో బాధపడుతున్నానో లేకపోతే ఏదైనా ఉంది అని ఏమైనా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ అన్న ఎవ్వరు వచ్చినా కూడా ఏ ఊరు నుండి వచ్చినా విజయవాడ కానీ కడప కానీ ఏంటంటే నెల్లూరు కానీ ఎక్కడి నుండి అన్న ఫ్రెండ్స్ వస్తే మాత్రం వాళ్ళకు వచ్చినందుకు కూడా వాళ్ళకు ఏంటంటే ఆతిథ్యం పెట్టి వాళ్ళకి లాడ్జింగ్లు కూడా ఏంటంటే తీసుకున్న రోజులు ఉన్నాయి. అన్నే ఏంటంటే స్వయాన ఆయన ఏంటంటే సొంత పైసలతో చేసిండు. కానీ లాస్ట్కి వచ్చేవరకు ఆయనే ఇట్లా ఉంటాడని మాత్రం మేమైతే కలలు అనుకోవాలి. మేమంతా ఫ్రెండ్స్ అంతా చూడొచ్చు. స్నేహితులందరూ కూడా చెప్తున్న మాట ఒకటే అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నది కూడా మనం చూడొచ్చు. ఒకసారిగా అంటే పొలిటీషియన్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు, కానీ ఇండస్ట్రీ వాళ్ళు మాత్రం ఎవరు సపోర్ట్ చేయని పరిస్థితి కనిపిస్తుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఒకసారి వాళ్ళ అన్నయ్య కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఏంటనేది మాట్లాడుతున్నారు. సినిమా ఇండస్ట్రీ కన్నా ముందు చిన్నగా ఉన్నప్పటి నుంచి స్నేహితులు 4 ఉన్నారు. శ్రీనివాసు, చాపల శ్రీనివాసు, ర్యాంబో సీన్ అంటారు, శ్రీనివాస్, ఇంకొక శ్రీనివాసు, భూషణ్, వెంకట్ అన్నారు. ఈ 4 ప్రాణ స్నేహితులు. ఒకప్పుడు అక్కడ ఉన్నారు వీళ్ళిద్దరు, అన్ననగర్ శ్రీనివాసు, భూషణ్, శ్రీనివాస్, ర్యాంబో సీను, చాపల సీన్ అంటారు ఆయన. ఈ 4 వెంకట్, వీళ్ళు 4 చిన్నగా ఉన్నప్పుడు స్నేహితులు. వాళ్ళ ద్వారా మేము ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు, మేము వాళ్ళ తర్వాత సాయం. ఇండస్ట్రీ అంటే ఇంకా అదే చెప్తామా, ఇండస్ట్రీలో సాయం ఎవరు చేయలేదు. చేసినామని ఫేక్ న్యూస్లు పెట్టారు. ప్రభాస్ చేస్తాడన్నాడు, దిల్ రాజు గారు చేస్తున్నారు, ఎవరు చేయలేదు. కవిత గారు ఇస్తారు.
నుంచి ఆయన పిఎతో 2 లక్షలు పంపించడం జరిగింది. పంపించారు ఆయనే కదా సినిమా పలకనామా కొత్తది వచ్చాడంట కూడా ఆయన కూడా. ఎవరు కూడా స్పందించలేదు దాన్ని. ఇంకొక సినిమా స్టార్టింగ్లో ₹1,00,000 ఎవరు వచ్చారు ఆ సినిమా అయినా చూడొచ్చు, ఒక్కొక్కరిగా అయితే ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నవీన్తో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఆయన కూడా కూడా మంచి స్నేహితుడు ఇండస్ట్రీలో. ఆది తొడగొట్టు సినిమా నుంచి రాధా ఎక్కడున్నాడో ఇప్పుడు సినిమాలు చేయట్లేదు. జుట్టు పొడుగుగా జుట్టు ఉంటుంది రాధా గారు వీళ్ళు. సో చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నది ఒకటే, ఏంటంటే ముందు నుంచి కూడా పొలిటికల్ వాళ్ళు సపోర్ట్ ఉంది కానీ ఇండస్ట్రీ నుంచి